నా పేరు వెంకట ఉమాకాంత్ కొడాలి అండి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ విధాత హాస్పిటల్ విజయవాడ. ఈరోజు మనం జ్వరం గురించి మాట్లాడదాం. జ్వరం అనేది ఒక లక్షణం. ఒక జబ్బుకి లక్షణాలు చాలా ఉంటాయి, అందుట్లో జ్వరం అనేది ఒకటి. సో జ్వరం అనగా లేదా హైపర్ పైరెక్సియా అనగా సాధారణంగా మనకి బాడీ టెంపరేచర్ 98.4 degrees ఫారెన్హీట్ ఉంటుంది. దానికన్నా 1 degree పెరిగితే దాన్ని జ్వరం అని అంటాం. జ్వరానికి కారణాలు అనేకం. ముందుగా టెంపరేచర్స్ పెరిగినప్పుడు దాంతోపాటు వేరే అదర్ సిమ్టమ్స్ అంటే బాడీ పెయిన్స్, హెడేక్, వామిటింగ్స్, మోషన్స్, ఒంటి మీద ర్యాష్ లాగా రావటము, దగ్గు, జలుబు, బీపీ అనేది పడిపోవటము లేదా బీపీ పెరగటము, స్పృహ కోల్పోవటం, ప్లస్ మిగతా అనేక లక్షణాలతో కూడి ఫీవర్స్ కింద మనం సాధారణంగా డివైడ్ చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. ఫీవర్ కారణాలు: 1 ఇన్ఫెక్షన్, 2 ఇన్ఫెక్షన్ లేకపోవటం మూలాన, 3 హాస్పిటల్లో అడ్మిట్ అవటం మూలాన వచ్చే ఫీవర్స్, హాస్పిటల్ అక్వైర్డ్ ఫీవర్స్, కొంతమంది మందులు వాడటం మూలాన, కొన్ని మెడికేషన్స్ ఉన్నాయి దాని మూలాన బాడీ టెంపరేచర్ అనేది పెరిగి ఫీవర్. సో ఫీవర్తో పాటు మిగతా సిమ్టమ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఫీవర్ క్లాసిఫికేషన్ వచ్చేసి అక్యూట్ ఫీవర్స్, సబ్ అక్యూట్ ఫీవర్స్, క్రానిక్ ఫీవర్స్. అక్యూట్ ఫీవర్ అనగా జ్వరం వారం రోజులు లోపు ఉంటే కనుక అక్యూట్ ఫీవర్స్ అని అంటాం. సబ్ అక్యూట్ వారం నుంచి 2 వారాల వరకు, 2 వారాల పైన ఉన్న వాటికి క్రానిక్ ఫీవర్స్ అని అంటాం. క్రానిక్ ఫీవర్స్లో మోస్ట్ కామన్గా పైరెక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అంటే ఫీవర్ డయాగ్నోసిస్ అనేది స్లోగా డిలే అయ్యి క్రానిక్ ఫీవర్స్ ఉండి మిగతా అదర్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కానీ మిగతా డయాగ్నోస్ చేయలేని కండిషన్స్ ఉన్నప్పుడు పైరెక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అంటాం. అది ఇన్వెస్టిగేట్ చేసుకుని ఆ ఫీవర్కి రీజన్ ఏమిటి అనేది ప్రైమరీ క్రాస్ ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది.